ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగులు ఈరోజు 22,000, 19,000, 16,000 అయ్యింది అంటే ఆ వీసీ గారి ద్వారా అయ్యింది. ఇంకా పిఎఫ్ లేకుండా కూడా 400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. పిఎఫ్ఈఎస్ఐ ఆ పిఎఫ్ఈఎస్ఐ గారి కొరకు కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనా తక్కువ టైము అధ్యక్షుల వారు ఇచ్చింది కాబట్టి మన ఫెడరేషన్ నాయకులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఫెడరేషన్ ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క యూనివర్సిటీ ఉద్యోగులు కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగులు కాకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు ఏదైతే మనం పిలిపిస్తే మీరందరూ అన్ని ఫెడరేషన్ నుంచి వీడికి గాదరైల్లో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ 8 డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కొరకు ఈ 8 డిమాండ్స్ను సాధించుకోవడం కొరకు ఈ గవర్నమెంట్ మెడలు వంచి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి మన సమస్యలను పరిష్కరించేంత వరదాకా ఈ ఫెడరేషన్ మన నాయకత్వం CI2 నాయకత్వం ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఫెడరేషన్ ఇక్కడైతే ఏదైతే కూర్చుందో ఆ ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్కొక్కరిని 4 తీసుకొని వస్తే ఇక్కడ ఇప్పుడు 500 మంది ఉన్నాం. ఒక 5,000 మందితో కనుక ఈ ప్రదర్శన చెలో అసెంబ్లీ రాబోయే రోజుల్లో కనుక పోయేది ఉంటే సీఎం గారు కూడా దిగి వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. కనపడి 1,40,000 మంది ఈరోజు తెలంగాణ యూనివర్సిటీస్లలో తెలంగాణ ఫెడరేషన్లలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ విధంగానైతే పనిచేస్తున్నారో ఈ 1,40,000 మందిని రాబోయే రోజుల్లో పర్మనెంట్ చేయాలనేది మీ డిమాండ్. మీరే డిమాండ్ చేసిళ్ళు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడియడం కొరకు మా అవుట్ సోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా, టైమ్ స్కేల్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఎక్కడెక్కడ వాగ్దానం చేసినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ గవర్నమెంటే. కాబట్టి ఇది మనం గొప్పమ్మ కోరిక కోరతలేము. వాళ్ళు చెప్పిన కోరికను ఇంప్లిమెంట్ చేయమని మనం కోరుతున్నాం. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ చేసేదాకా మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన CI2 నాయకత్వంలో మనం అందరం ఐక్యంగా ఉండి ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.